దాదాపు 3 అయితా ఉంది. కొండదేవన్నకు ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే 11:30 నుంచి 3 గంటల దాకా తీసుకొచ్చిండు కార్యక్రమాన్ని. అలాగే వేదిక మీద ఉన్నటువంటి మరో అన్న పెద్దన్న గౌరవనీయులు ఎమ్మెల్యే సీనన్న గారికి, మరో అన్న ఇంకో సీనన్న ఉన్నాడు గడాల సీనన్న, హెల్త్ డైరెక్టర్గా పనిచేసినటువంటి సీనన్న కానీ, మిగతా కుటుంబ సభ్యులందరికీ కానీ, వేదిక మీద ఉన్నటువంటి కాపు మున్నూరు కాపు ఆత్మీయ మిత్రులందరికీ, వేదిక మీద ఉన్న ముందున్నటువంటి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. ఇక్కడ వాస్తవానికి నేను ఈ పాటికి 2 ప్రోగ్రామ్స్ అయిపోతాయి అనుకున్నా కానీ కాలేదు. దానికి కారణం మీ అందరికీ తెలుసు, అనుకున్న సమయానికి ఏది జరగదు. నేను 1-2 నిమిషాలే మాట్లాడతా. ఇప్పుడు ఆదిశీనన్న ఎప్పుడే చెప్తా ఉన్నాడు, కార్పొరేషన్ అయ్యేటట్టుంది మనకు త్వరలోనే అనేటువంటి ఒక మాట చెప్తా ఉన్నాడు. ఆదిశీనన్నకు ఒకసారి చప్పట్లు పెట్టాలి. రైట్. కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కులానికి ఒక కార్పొరేషన్ ఉన్నట్టుంది కదా. మరి వాళ్ళ బతుకులు ఎందుకు బాగుపడలేదో నాకు అర్థం కాదు. కార్పొరేషన్ అనేది బతుకులు మారుస్తుందా? తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది దేవన్న మున్నూరు కాపులు 60 లక్షల మంది ఉన్నారు. ఓ కార్పొరేషన్ ఒక ప్రభుత్వం ఇస్తే సరే, అడగడం తప్పు కాదు, ఉండాల్సిందే కూడా పేద వర్గాలను ఆదుకోవడానికి. కానీ 60 లక్షల మంది మున్నూరు కాపులు ఉన్నారని దేవన్న లెక్కల ప్రకారం చెప్తా ఉన్నాడు. ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే దానికి 100 కోట్లు అనుకుందాం, అవునా? 60 లక్షల మంది మున్నూరు కాపులు ఒక్క పూట ఆదివారం మటన్ బంద్ చేస్తే 100 కోట్లు కమైంది కాదా? ఒక్క ఆదివారం మటన్ బంద్ చేస్తే 100 కోట్లు కమైంది. నేను ఏమంటుంటే, నేను ఒక్క నెల బంద్ చేస్తే అయిపోయా, ఒక నెల సుక్క ముక్క బంద్ చేస్తే 1000 కోట్లు కమైంది. ఈ కార్పొరేషన్ ద్వారా మనకు ఏదో వస్తే ఏది రాదు. ఎందుకంటే గతంలో కార్పొరేషన్లు పెట్టినటువంటి ప్రభుత్వాలు నిజంగా మనకు రావాల్సింది రావాలంటే ఈ 60 లక్షల మంది తలా 100 రూపాయలు తీసి కొండదేవన్నకి ఇచ్చి తీసుకుపోయి రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వ ఖజానాలో జమ అయిపో అంటే రావాల్సిన మీరు చెప్పిన 10 మంది ఎమ్మెల్యేలు వస్తారు. అప్పుడు అవునా? మనం అడుక్కుంటే కార్పొరేషన్ వస్తుంది, ఇస్తే ఎమ్మెల్యేలు వస్తారు. 2 కావాలంటే మీరు చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. కరెక్టే దేవన్నా, నువ్వు అనేది కరెక్టే. నేను జర ఉల్టా ఆలోచించుకొస్తా, అంతే తేడా. నేను ఆలోచించింది తప్పు అయితే కావచ్చు మేబీ, కానీ అడుక్కుంటే గిట్లుంటుంది, ఇస్తే గట్లుంటుంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం, గత ప్రభుత్వం మొత్తం ఉన్నకాడికి ఫుట్బాల్ గుడి కాడికి లేపుకొని పోయింది, ఏం లేదు. లంక పిండాలని ముఖ్యమంత్రి గారు అంటే ఉట్టిగా కుండలు మిల్లేరు సీరణ కూడా అంటా ఉన్నాడు. ఈ రాష్ట్రంలో ఉన్న మున్నూరు కాపులంతా తలా 100 రూపాయలు జమ చేసి 50-60 కోట్లు తీసుకుపోయి ఈ రాష్ట్రాన్ని ఆదుకుంటున్నాం మున్నూరు కాపులం అంటే ఎట్లుంటుంది చూడండి, ఎట్లుంటుంది? అవి అప్పుడు వస్తాయి రావాల్సినవి అన్ని. ఆ పైసలు గట్టి రాగానే సీనన్న మినిస్టర్ అవుతాడు. ఇదేమన్నా జరిగేది ఇదే.